ఇవాళ 4 కోర్టుల్లో పోసాని కేసులపై విచారణ జరగనుంది. పోసాని కృష్ణమురళి క్వాష్ పిటిషన్లపై నేడు ఏపీ హైకోర్టులో విచారించనుంది. తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని 5 పిటిషన్లు దాఖలు చేశారు పోసాని. మరోవైపు ఆదోని, నర్సరావుపేట, కడప జిల్లా కోర్టుల్లోనూ పోసాని కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ను దూషించిన కేసులో పోసానిపై ఏపీ వ్యాప్తంగా 14 కేసులు నమోదయ్యాయి. విశాఖ కమిషనరేట్ పరిధిలో 2 కేసులున్నాయి. ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో 2 కేసులు రిజిస్టర్ అయ్యాయి. 11 కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోంది. 4 కేసుల్లో ఛార్జ్షీట్ వేశారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా జైల్లో ఉన్నారు పోసాని. 2 రోజుల క్రితం గుంటూరు నుంచి పీటీ వారెంట్పై తీసుకొచ్చి పోసానిని అరెస్ట్ చేశారు ఆదోని పోలీసులు. అటు పోసాని కోసం అనంతపురం పోలీసులు కూడా రంగంలోకి దిగారు. పోసాని కోసం అనంతపురం కోర్టులో పీటీ వారెంట్ వేశారు. నవంబర్ 13, 2024లో పోసానిపై అనంతపురం రూరల్ పిఎస్లో కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు అనంతపురం పోలీసులు. సంబంధించి మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఉన్నారు లైవ్ లో అందుబాటులో. శ్రీకాంత్, ఈరోజు 4 కోర్టుల్లో పోసాని కేసులపై విచారణ జరగనుంది. అయితే పోసాని కృష్ణమురళి క్వాష్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ కూడా జరుగుతుంది. ఎప్పుడుండే అవకాశం ఉంది విచారణ ఈరోజు? అలాగే దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్? రఫీ, పోసాని కృష్ణమురళి వరుస అరెస్టులకు సంబంధించి ఆయన తరపు న్యాయవాదులు అయితే ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి న్యాయస్థానాల్లో అటు కస్టడీ పిటిషన్లు, అదేవిధంగా బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా సబ్ జైల్లో పోసాని కృష్ణమురళి ఉన్నారు. ఆదోని పోలీసులు అరెస్టు చేసిన కేసుకు సంబంధించి ఆయన కర్నూలు సబ్ జైల్లో ఉన్నారు. ఇవాళ ఆదోనికి సంబంధించి ఆ కేసుకు సంబంధించి అయితే న్యాయవాదులు బెయిల్తో పాటు కస్టడీ పిటిషన్ పోలీసులు కూడా దాఖలు చేయబోతున్నారు. మరోవైపు నర్సరావుపేట పోలీసులు కూడా పీటీ వారెంట్ మీద పోసాని కృష్ణమురళిని అరెస్టు చేశారు కాబట్టి దానికి సంబంధించి కూడా నర్సరావుపేట కోర్టులో ఇవాళ పోలీసులు కస్టడీ పిటిషన్, అదేవిధంగా పోసాని తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. ఇక అటు శ్రీకాకుళం, విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరు 5 జిల్లాల్లో తన మీద నమోదైన కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్నీ కూడా ఒకే కేసుకు సంబంధించి వరుస కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు కాబట్టి ఆ కేసులన్నీ క్వాష్ చేయాలని చెప్పి కూడా పోసాని కృష్ణమురళి ఏపీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దానికి సంబంధించి కూడా ఇవాళ ఏపీ హైకోర్టులో అయితే విచారణ అయితే జరగబోతా ఉంది ఈ క్వాష్ పిటిషన్లకు సంబంధించి. దీంతో ఒకవైపున పీటీ వారెంట్ల మీద అన్ని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళికి సంబంధించి అరెస్టుల ప్రక్రియ ఒకవైపు కొనసాగుతోంది. మరోవైపున ఆ కేసుల్లో అరెస్టులు చేస్తే దానికి సంబంధించి బెయిల్ ఇవ్వాలని పోసాని కృష్ణమురళి తరపున న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఆయా కేసులకు సంబంధించి పోసాని కృష్ణమురళిని విచారణ చేయాలని పోలీసులు కస్టడీకి తీసుకోవడానికి పిటిషన్లు కూడా దాఖలు చేస్తున్న నేపథ్యంలో విజయవాడ పరిధిలో కూడా భవానీపురం, సూర్యాపేట ఈ 2 పోలీస్ స్టేషన్లో కూడా పోసాని కృష్ణమురళి మీద కేసులు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఆయన్ని అరెస్టు చేయడానికి సంబంధించి ఆ 2 కేసుల్లో పీటీ వారెంట్లు కూడా స్థానిక న్యాయస్థానంలో పోలీసులు పిటిషన్లు దాఖలు చేశారు. దాని మీద కూడా ఇవాళ రేపట్లో ఆదేశాలు ఇస్తే మళ్ళీ ఈ కేసుల్లో కూడా పోసాని కృష్ణమురళిని అరెస్టు చేయడానికి విజయవాడ పోలీసులు అయితే సిద్ధమవుతా ఉన్నారు. ఇక క్వాష్ పిటిషన్లకు సంబంధించి విచారణ 11:30 గంటల సమయంలో జరగబోతుంది. ఆ తర్వాత దానికి సంబంధించి ఎటువంటి ఆదేశాలు వస్తాయనేది కీలకంగా మారింది. మరోవైపు ప్రధానంగా బెయిల్ పిటిషన్లు, కస్టడీ మీద కూడా ఇవాళ విచారణ ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఆదేశాలు అయితే రేపు వస్తాయి. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్.